హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా December 3rd 2024 ట్యూస్డే శుభాకాంక్షలు. ప్రతిసారి కూడా మనం ఎప్పుడు ఆడియో చేసినా కూడా మనం ఇక ఇలాగనే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆడియోలు తీసుకొని ఇంకొకరు వీడియో కంటెంట్ చేయడం అనేది అక్కడ డేట్స్ అన్ని మనకు అలా చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైనా అది పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలా ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో మనం ప్రతిసారి కూడా ఎప్పుడు కలిసినా కూడా మనం డేట్ అనేది డే అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. రైట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్టర్డే నిన్నటి రోజు December 2nd 2024 మన గుర్స్మిందర్ దిలాన్ గారు ఆడియో మెసేజ్ పెట్టడం జరిగింది. దాని యొక్క సారాంశం మీకోసం. ఓకే, అందరికీ నమస్కారం. నేను చెప్పబోయేది అప్డేట్ అయితే కాదు. అప్డేట్స్ అన్నీ కూడా మన యాష్ గారు మాత్రమే ఇస్తారు. అప్డేట్స్ అన్నీ కూడా బ్యాక్ ఆఫీస్లో మాత్రమే వస్తాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇండియా ఫౌండర్స్కు సంబంధించి కొన్ని విషయాలు నా దగ్గరకు కొంతమంది ద్వారా మాకు తెలిసినప్పుడు మా వరకు వచ్చినప్పుడు వాటి గురించి ఇండియన్ లీడర్స్తో పాటుగా ఇంటర్నేషనల్ లీడర్స్తో నేను చర్చిస్తూ ఉంటాను. ఇండియన్ ఫౌండర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఇండియా నుండి మాత్రమే ఫౌండర్స్ కాదు, ఇతర దేశాలలో కూడా ఫౌండర్స్ ఉన్నారు. అంటే ఇండియాలో 6,50,000 అంతకు మించి ఉండొచ్చు. ఇతర దేశాల్లో కూడా 8,50,000 అంతకు చిలుకు కూడా ఉండొచ్చు, ఆపై కూడా ఉండొచ్చు. రైట్. కాబట్టి టోటల్ ఫౌండర్స్ అందరూ కూడా ఇతర దేశాల నుండి ఉన్నారు. అది అందరూ గమనించాలి. ఎందుకంటే మన ఇండియాలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఫౌండర్లు ఉన్నారనమాట. దాన్ని కూడా మనం గమనించాలని దిలాన్ గారు చాలా గట్టిగా చెప్పారు. మనందరికీ తెలుసు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది మన యాష్ గారు కేవలం మన బ్యాక్ ఆఫీస్ ద్వారా మాత్రమే మనకు తెలియజేస్తారు. ఇది ఒక విషయం. రెండవ విషయం ఏంటంటే, క్రిస్ మరియు మార్టీ లేదా నీరజ్ ద్వారా కూడా మెసేజెస్ రూపంలో మనకు ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ ఉంటారు. నీరజ్ గారు తనకు ఉన్నటువంటి సందేహాలను యాష్ గారికి తెలియజేయటం జరిగింది. దానికి సమాధానంగా యాష్ గారు, ఇక్కడ అన్నీ కూడా పనులు జరుగుతున్నాయి, ఒక్కసారి పనులు ముగిసిన తర్వాత నేను మీ ముందుకు తీసుకువస్తానని చెప్పడం జరిగింది. అదే విషయం క్రిస్ మార్టీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మీరందరూ చాలా ఓపికగా ఉన్నారు, దానిని కొంచెం పాటించండి. యాష్ గారు మన ముందుకు వచ్చి చాలా రోజులైంది, కాబట్టి మనమందరం అనుకుంటున్నాం అసలు ఏమి జరిగింది అని. కానీ యాష్ గారు జూలైలో చెప్పారు, నేను ఎవరికి ఏమీ చెప్పదలుచుకోలేదని. తర్వాత సెప్టెంబర్లో కూడా చెప్పారు, మీకు లాగిన్ కావాలా లేదా మొత్తం సిస్టమ్ను ఇవ్వాలా అని. మన కొరకు మన కోరిక మేరకు మనకు లాగిన్స్ October 5th ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మన లాగిన్ చూసుకోగలుగుతున్నాం ఈ రోజు కూడా. రైట్. మిగిలిన పనులు అన్నీ కూడా ఒకసారి నా దగ్గర అప్డేట్ అయిన తర్వాత ఆ అప్డేట్స్ గురించి నేను మీకు తెలియజేస్తాను. అంతవరకు కొంచెం ఓపికగా ఉండండి. ఈ ఓపిక మన ఇండియా ఫౌండర్స్ మాత్రమే కాకుండా అందరూ కూడా పాటిస్తున్నారు. మీరందరూ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరికి మెసేజ్లు పెట్టవద్దు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేవు. యాష్ గారు ఏ లీడర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. ఎందుకంటే యాష్ గారు ఎవరిని నమ్మటం లేదు. ఒక్కసారి అన్నీ అయిన తర్వాత నేనే మీ ముందుకు వచ్చి అప్పటి వరకు జరిగిన పరిణామాలు నేను తెలియజేస్తానన్నారు. ఆన్ ప్యాసివ్ ఖచ్చితంగా అద్భుతంగా వచ్చి తీరుతుంది, ఎక్కడికి పోదు. ఏమైనా తప్పు జరిగితే నేను దానిని జరగనివ్వను. ఆన్ ప్యాసివ్ అందరి జీవితాలను ఖచ్చితంగా మార్చిపోతుంది. కాబట్టి ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు. మన యాష్ గారు ఎప్పుడు చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫౌండర్స్ అందరూ కూడా కంపెనీ యొక్క లాభాలలో భాగస్వాములు మాత్రమే, కానీ కంపెనీ నష్టాలలో కాదు అని అదే కమిట్మెంట్తో యాష్ గారు ఈ రోజు కూడా ఉన్నారు. పాపప్ ఎప్పుడు వస్తుంది అని నాకు కానీ ఎవ్వరికీ తెలియదు. యాక్చువల్గా మొన్న యాష్ గారికి మెసేజ్ ద్వారా చెప్పడం జరిగింది, మీరు ఏవైనా అప్డేట్స్ మాకు తెలియజేయండి అని. దానికి అనుసంధానంగా మార్టీ క్రిస్ లైవ్ సెషన్స్లో యాష్ గారు మెసేజ్ ద్వారా చెప్పడం జరిగింది. అది మీరందరూ కూడా చూశారు. మేము ఎప్పుడు కూడా మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. నాకు చాలా గట్టిగా నమ్మకం ఉంది మనందరి జీవితాలు చాలా అద్భుతంగా ఉండబోతోందని. ఈ విధంగా మనకు దిలాన్ సార్ మనకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. చాలా సూపర్ డూపర్గా మనకు మెసేజ్ వచ్చిందంటే అందుకోసమే చెప్తున్నానండి. మన కంపెనీ బ్యాక్ ఎండ్ వరకు చాలా పకడ్బందీగా, క్లియర్గా, చాలా ఫాస్ట్గా కూడా చేస్తూ వస్తున్నారు యాష్ గారు. అయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మాట్లాడినటువంటి ఈరోజు December 3rd ఈరోజు మార్నింగ్ మార్టీ గారు తర్వాత క్రిస్ గారు మాట్లాడినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని, తర్వాత నిన్న నైటు
మన రెడ్ రెఫరెన్స్ సార్ ఆయన మాట్లాడడం కానీ ఆ విషయంలో మనకు ఎటువంటి విషయాలు తెలిసాయంటే ఓఎస్లో మీరు తరచూ లాగిన్ అవుతూనే ఉండండి, అందులోని మార్పులు మీరు చూడబోనున్నారు అని చెప్పారు. అంటే ఈ వారంలో మనకు ఏదైనా అద్భుతమైనటువంటి ఒక విషయాలు మనకు అందులో రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఓఎస్ లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకోండి. పేర్లు లేనటువంటి వాళ్ళు, ఫోటోలు లేనటువంటి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ వస్తే ఈ వారంలో మనకు రావచ్చని నాకైతే అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అది చూసుకోండి. తర్వాత మార్కెట్ ప్లేస్ చెక్ చేసుకోండి. మార్కెట్ ప్లేస్లో మన ప్రోడక్ట్ సంబంధించి ఓ కనెక్ట్ కానీ ఓ కనెక్ట్ కానీ తర్వాత ఇంకా కొత్త ప్రోడక్ట్స్ ఏవైతే మన యాష్ గారు రిలీజ్ చేయబోనున్నారో అటువంటి ప్రోడక్ట్స్ ఏమన్నా పెయిడ్ ప్రోడక్ట్గా ఇన్ని $1 వర్తిస్తాయని చెప్పేసి ఏమైనా ప్యాకేజ్ సబ్స్క్రిప్షన్ సంబంధించి ఏమైనా విషయాలు అందులో పొందుపరిచారేమో అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి. మార్కెట్ ప్లేస్ని అందులో రావచ్చేమో చూస్తూ ఉండండి. రైట్, ఓకే, అదొక విషయం. తర్వాత మై వ్యాలెట్ కూడా చెక్ చేసుకోండి. రైట్, మై వ్యాలెట్లో కూడా ఏమేమి ఉన్నాయి, ఫండింగ్ వ్యాలెట్లో ఏముంది, రెవెన్యూ వ్యాలెట్లో ఏముంది, తర్వాత క్రెడిట్స్లో ఏముంది, పేఅవుట్స్లో ఏముంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. తర్వాత మీ విత్డ్రా ట్రాన్సాక్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ విత్డ్రా మీరు పెట్టి ఉంటే చెక్ చేసుకోండి. రైట్, అదొక విషయం. తర్వాత మై యూజర్స్కి రండి. మై యూజర్స్లో కూడా అన్ని విషయాలు మీరు చాలా నీట్గా క్లియర్గా ఒక నిదానంగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నట్టుంటే, అంటే మీరు ఎక్కువ మంది ఫౌండర్లకి ఇచ్చినట్టుంటే అక్కడ 10 మాత్రమే మనకు కనిపిస్తాయి. 10 కాంటాక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. మిగతా వాళ్ళవి మనకు కనిపించాలి డీటెయిల్స్ అంటే మధ్యలో కింద మధ్యలో చివరిన ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేసి ఆ 10 ప్లేస్లో మనము అక్కడ 50 కానీ 100 కానీ సెలెక్ట్ చేసుకుంటే మిగతా వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. అలా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రోల్ చేసి కింద వస్తే అక్కడ మనకు ఈ నెల డిసెంబర్ నెలలో మీకు ఎంతమంది మై యూజర్స్ వచ్చి ఉంటారో ఒకసారి గమనించండి. రాకపోయినా నష్టం లేదు, వచ్చినా హ్యాపీ. ఎంతమంది వచ్చినారో అంతమంది తెలుసుకుని హ్యాపీగా మీరు ఫీల్ అవ్వండి. రైట్, అదొక విషయం. తర్వాత మై లింక్స్కి రండి. ప్రమోషనల్ వీడియో లింక్స్, తర్వాత ఆన్ ప్యాసివ్ లింక్స్, తర్వాత మిగతా ఇతరత్ర లింక్స్, రెఫరల్ లింక్స్ అన్ని కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఒక మారు చెక్ చేసుకోండి, ఉన్నాయో లేదో చూసుకోండి. లేకపోతే నో ప్రాబ్లం, ఉంటే హ్యాపీ, ఓకే, లేకుంటే కూడా ఇంకా హ్యాపీ, ఎందుకంటే మన వర్క్ జరుగుతుందని అర్థం. ఓకేనా? కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయండి. ఈ అన్ని విషయాలన్నీ కూడా మీరు ఓఎస్లో మీరు చూసుకోవడం, తర్వాత లాగౌట్ అయ్యి మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వడం, ఇది ఉన్న విషయం. కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా పర్ డేకి 2 times అనేది మీరు ఖచ్చితంగా ఓఎస్ని మీరు చూసుకుంటే అక్కడ ఓఎస్లో ఉన్నటువంటి అప్డేట్ ప్యానల్ ఏమైనా అప్డేట్ పాపప్ ఏమైనా రాగలుగుతుందా, లేదా నేరుగా పాపప్ ఏం రాకోకుండా నేరుగా ఓఎస్ 2.0 వర్షనే మనకు దర్శనం ఇస్తుందా అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇది మన కనీస ధర్మం, కనీస మన కర్తవ్యం మందిది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇలాగా నిజాయితీగా హానెస్ట్గా మన ఓఎస్ని లాగిన్ అవుదాం. కొన్ని నిమిషాల పాటు అందులో మనం అన్ని ఉన్న విషయాలన్నీ కూడా చూసుకుని ఆనందిద్దాం. ప్రస్తుతానికి మనం ముందున్నటువంటి కమిట్మెంట్ ఇదే. ఎందుకంటే యాష్ గారు చెప్పారు, కంపెనీ నష్టాల్లో మనకు ఒక పర్సెంటేజ్ కూడా మనకు షేర్స్ ఉండదు, కంపెనీ లాభాల్లో మాత్రమే మనకి షేర్స్ ఉంటాయని. రైట్, అంటే లాభాలు మాత్రమే పంచుతారు యాష్ గారు, కష్టాలని కంపెనీయే భరిస్తుంది, యాష్ గారే భరిస్తారు. ఇది మనకు చెప్పారు, ఎంత గట్టిగా చెప్పారు. ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ కంపెనీ CEO కూడా చెప్పలేనటువంటి విషయాలు మన యాష్ గారు ఇంత గొప్పగా చెబుతూ ఉంటే మనం వాటిని అర్థం చేసుకోక తప్పుడు మాటలని మాట్లాడుకుంటూ బయట చాలా అసలు ఆయన గుడ్ విల్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఆయన గుడ్ విల్ కాదు డ్యామేజ్ అవుతున్నది. రేపు పొద్దున నువ్వు ఫౌండర్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుతో చచ్చిపోవాల్సి ఉంటుంది ప్రజల ముందు. రేపు పొద్దున మన మిగతా పాజిటివ్ లీడర్స్ అయితే ఉన్నారో వాళ్ళ ముందు మీలాంటి వాళ్ళు వచ్చి నిలబడినప్పుడు సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది. ఎందుకు బతికేమరా ఈ బతుకు అని. అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఎప్పుడు కూడా విమర్శించకూడదు. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషిని కూడా గెలిపించాలని చెప్పి తపన పడుతున్నటువంటి ఏకైక CEO, చారిత్రకంగా మనకు ప్రపంచానికి పరిచయం చెబుతున్నటువంటి ఒక పెద్ద జైంట్ కంపెనీ CEO, ఫౌండర్ మన ఆన్ ప్యాసివ్ యాష్ ముఫారా సార్. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తికి మనందరి బ్లెస్సింగ్స్ ఉండాలి, కానీ ఇలాగ నెగిటివ్ మోడ్లో మనం అతన్ని ఆలోచన చేయకూడదండి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఎన్ని వర్కులు జరుగుతున్నాయో ఎంత పెద్ద తతంగం తెలుసా. ఇది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద కథ. నేను చెప్తూనే ఉన్నాం, ఆన్ ప్యాసివ్ అంటే చిన్న విషయం కాదండి. మీరు చూసిన కంపెనీలు, మీరు చూసిన ప్రపంచం కాదు. ఆన్ ప్యాసివే ఒక కొత్త ప్రపంచం, ఒక పెద్ద ప్రపంచం, జైంట్ ప్రపంచం. మంది స్పెషల్ అనమాట. వీఆర్ ద స్పెషల్ పీపుల్. ఫౌండర్స్ అనేవాళ్ళు స్పెషల్ పీపుల్ ఇన్ ఆన్ ప్యాసివ్ ఫౌండర్ ప్లాట్ఫామ్. కాబట్టి మనం దాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన స్థాయి ఏంటి, మన కంపెనీ ఏంటి, మనం ఎవరితో పోల్చుకుంటున్నాం, ఏంటి కథ అని ఎప్పుడో చెప్పారు యాష్ గారు. అయితే ఒక 1 year బ్యాకే చెప్పారు, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సంపన్నుల జాబితాలో మీ పేర్లు ఆల్రెడీ చేర్చబడ్డాయని. ఇంకా ఆలోచన చేయండి మీరు. వాట్ ఈస్ ద ఫౌండర్ పొజిషన్, వాట్ ఈస్ ద ఫౌండర్ వాల్యూ ఇన్ ఆన్ ప్యాసివ్. ఒక్కసారి ఆలోచన చేయండి. మన స్థాయి, మన స్టేటస్ ఏంటి అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇంత గొప్పగా చాలా పెద్ద పెద్ద విషయాలు యాష్ గారు మాట్లాడుతూ ఉంటే
తేలిగ్గా మాట్లాడే వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఆ మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేయండి. దయచేసి ప్లీజ్, నేను స్పెషల్గా నెగటివ్ ఫౌండర్స్కి చెప్తున్నాను, నెగటివ్ పీపుల్కి చెప్తున్నాను. మన సొంత ఇంట్లో కార్యక్రమాలు, మన సొంత ఇబ్బందులు, ఇక్కట్లు మనకు సంబంధించినవి, కంపెనీకి సంబంధించినవి కాదు. ఆన్ ప్యాసివ్ మనకు ఇచ్చింది ఒకే ఒక అవకాశం, ఫౌండర్షిప్ అవకాశం. ఆ ఫౌండర్షిప్ అనేది మనం 2018 నుంచి 2022 జూన్ 22 వరకు కూడా మనం పొందాం. జూన్ 22 తర్వాత అప్పటిదాకా 2018 నుంచి జూన్ 22 వరకు ఎవరైతే కొద్దిగా రాంగ్ ఈ జీమెయిల్స్తో లాగిన్ చేయడానికి వెళ్ళి అవి తప్పు ఉండడం వల్ల అవి అలాగే పెండింగ్ జీమెయిల్స్గా, పెండింగ్ ఈమెయిల్స్గా అలాగే ఉండిపోయాయి. వాటన్నిటిని కూడా మనకు నెక్స్ట్ కొంతమంది లీడర్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఇంకొంతమందికి ఇస్తే బాగుంటుందని చెప్పి అంటే యాష్ గారు మళ్ళీ అగైన్ మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 30th వరకు మనకు అవకాశం ఇచ్చారండి. నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ పెండింగ్ ఫౌండర్ మెయిల్స్ కూడా అప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. ఆ పెండింగ్ ఫౌండర్ మెయిల్స్ ఎవరైతే ఇచ్చారో అలాంటి ఇచ్చినప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పకుండా, ఆన్ ప్యాసివ్ గురించి వివరించకుండా, వాళ్ళకి ఏమీ చెప్పకుండా జస్ట్ మీరు $97తో ఎంటర్ అయిపోండి అని చెప్పేసి వాళ్ళతో ఆ డబ్బు కట్టించేసి వాళ్ళకి లోపలికి అవకాశం ఇచ్చేశారు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఏదో ఇది డబ్బు కడితే డబ్బు వస్తుందంట అనే ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు నెగిటివ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ పీపుల్, మీ తప్పు కాదు అది. మీకు అవకాశం ఇచ్చినటువంటి వారు తప్పు, వారు మీకు అందుబాటులో లేకపోవడం ఒక తప్పు, వాళ్ళు మీకు డబ్బు చూపిస్తామని చెప్పడం ఒక తప్పు. ఇవన్నీ కూడా వాళ్ళు తప్పులు చెప్పడం వల్లే ఈరోజు మీరు ఇంత నెగిటివ్గా మీరు ఉండగలుగుతున్నారు. దయచేసి మీ తప్పు కాదు అది. మీరు చాలా మంచి వ్యక్తులు, మీరు పాజిటివ్గా అవ్వాలి. ఎందుకంటే మనందరం పాజిటివ్గా ఉండాలి. ఆన్ ప్యాసివ్ అనేది ఒక స్పెషల్ ప్లాట్ఫామ్. కాబట్టి దయచేసి మీరందరూ దీన్ని గమనించి, గుర్తించి, ఆన్ ప్యాసివ్లో ఎవరైతే ఇప్పుడు దాకా యాక్టివ్గా, పాజిటివ్గా విషయాలన్నీ చెబుతూ ఉన్నారో అలాంటి లీడర్స్కి మీరు వాట్సాప్లో మెసేజెస్ పెట్టి వాళ్ళకి దగ్గర అవ్వండి. ఓకే, తర్వాత మీ బ్లెస్సర్స్ మీకు ఎవరైతే అవకాశం ఇచ్చి ఉంటారో వాళ్ళు కూడా వదలొద్దండి. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళకి చెప్పయ్యా బాబు మాకు ఇప్పుడు ఏం జరుగుతుంది ఆన్ ప్యాసివ్ అని చెప్పేసి అడగండి. ఇన్ని రోజులు లేదనుకోండి, ఇప్పుడు టైం వచ్చిందండి. ఇప్పుడు టైం వచ్చింది. ఈ టైంలో ఇప్పుడు మనకి ఈ వీక్లో ఏ విధంగా అద్భుతాలు జరగచ్చు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచి ఎప్పుడన్నా అద్భుతాలు జరగచ్చు. ఈ వీక్ అనే కాదు, ఇప్పుడు కానీ ఎప్పుడన్నా అద్భుతం జరగచ్చు. కాబట్టి ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ అవుతుందో యాష్ గారు మన ముందుకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనకు క్షుణ్ణంగా చెప్పారు. దిలాన్ గారు అయితే చాలా క్లారిటీగా చెప్పారు. కాబట్టి దీన్ని మీరు గమనించి మీ బ్లెస్సర్కి మీరు దగ్గర అవ్వండి. ఓకే, అతనికి చెప్పండి. అప్పుడు అతను బాధ్యతగా తెలుసుకుంటాడు, తన లీడర్ దగ్గర తెలుసుకుంటాడు, తనకు అవకాశం ఇచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకుంటాడు. అతను మళ్ళీ మీకు అగైన్ చెప్పగలుగుతాడు. ఇలాగ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాక్టివేట్ అవ్వచ్చు. డబ్బు గురించి ఆలోచన చేసే అవసరమే లేదండి మై డియర్ ఫౌండర్స్. డబ్బు గురించి మనం ఆలోచన చేసే అవసరమే లేదు. మన ఆన్ ప్యాసివ్ కంపెనీ సంపదను సృష్టించే కంపెనీ. ఇది మనం దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆన్ ప్యాసివ్ కంపెనీ సంపదను సృష్టించే కంపెనీ, సంపద కోసం ఎగబాకే కంపెనీ కాదు. ప్రపంచమంతా ఒకవైపు అయితే మన ఆన్ ప్యాసివే ఒకవైపు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఉన్న సిస్టమ్ ఏంటంటే క్యాట్మో సిస్టమ్, కంప్లీట్ టోటల్ డిజిటల్ సొల్యూషన్స్, ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టార్గెటెడ్ ట్రాఫిక్, మనీ ఇన్ ఆన్ ప్యాసివ్. దట్ ఈస్ క్యాట్మో సిస్టమ్. ఈ క్యాట్మో సిస్టమ్ అర్థమైతే మీకు ఆన్ ప్యాసివ్ అర్థమవుతుంది, మన మైండ్ బ్లో అవుతుంది. లేకపోతే అర్థం కాదు. మనం ఇప్పటికీ కూడా ఇంకా అరే డబ్బులు మిగతా బయట ఉన్నటువంటి కంపెనీలాగా మనం ఆలోచన చేస్తున్నాం. ప్రపంచంలో ఏ కంపెనీ ఓనర్ కూడా, ఏ వ్యక్తి కూడా తను బాగోగులు మాత్రమే చూసుకోగలుగుతారు, ఎదుటి మనిషి బాగోగులు చూడరు. ఒక ఆన్ ప్యాసివ్లో మాత్రమే, ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి 860 కోట్ల జనాభా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బతకాలనే ఉద్దేశంతో ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్ని ఈరోజు మనం తీసుకోగలిగినాం, దాన్ని మనం చదవగలిగినాం, తెలుసుకోగలిగినాం, చూసాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రపంచానికి అవసరం. దీన్ని ఇలాంటి ఒక సిస్టమ్ని తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహాశక్తి, అద్భుతమైనటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి మిస్టర్ యాష్ ముఫరే గారు, మన CEO గారు. కాబట్టి ఆయన ఎలాగైతే ఉన్నారో మనం కూడా అలాగే తయారు కావాలి. ఒక యాష్ ముఫరే కాదండి, ఈరోజు 14 లక్షల మంది ఫౌండర్లు కూడా యాష్ ముఫరే లాగా తయారు కావాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాంటి మైండ్ సెట్స్తో మనం ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి ప్లీజ్ మై డియర్ ఫౌండర్స్. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. నెగిటివ్ పీపుల్ అని ఎవరు లేరండి, మన అందరం కూడా పాజిటివే. మీకు తెలియకపోవడం వల్ల మీరు అలా మాట్లాడగలుగుతారు, అది మీ తప్పు కాదు. కాబట్టి ఈ రోజు వరకు ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పటి నుంచి సిస్టమ్ చేంజ్ అవ్వబోతోంది, మన లైఫ్స్ కూడా చేంజ్ అవ్వబోతోంది. మనం అనుకున్నవన్నీ కూడా మనకు చేరే టైం వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా మీ బ్లెస్సర్స్కి, మీ లీడర్స్కి టచ్లోకి వెళ్ళండి. రోజు టచ్లోకి వెళ్ళండి, చూడండి. సినిమా సూపర్ ఉంటుంది, ఆన్ ప్యాసివ్ సినిమా, రైట్. కాబట్టి మనకు అతి త్వరలో మనం చూడబోతున్నాం అద్భుతమైనటువంటి ఒక ప్రపంచాన్ని. అందులో మనం
దాని అంటే ప్రపంచం ఫస్ట్ సృష్టించబడినప్పుడు మొట్టమొదటి వ్యక్తులు ఎలా ఉండగలుగుతున్నారో, ఎలా ఉండగలిగారో స్వచ్ఛంగా, అలాగా మనం ఉండబోతున్నాం ఆన్ పేస్ ప్లాట్ఫామ్లో. రైట్, ప్రపంచమంతా మన గురించి చెప్పుకుంటుంది. అలాంటి గొప్ప వ్యవస్థ ఆన్ పేసివ్ అంటే. కాబట్టి దయచేసి ఇక్కడ డబ్బుకి కొదవ లేదు. ఆన్ పేసివ్ ఎంత సంపదనైనా సృష్టించుకోగలుగుతుంది. మనకి కూడా ఆల్రెడీ మన ప్లేసులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది రియల్. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఎందుకంటే మాకు తెలిసిన విషయాలు మేము గత 4 సంవత్సరాలుగా అన్ని విషయాలు కూడా మేము వెబినార్ల ద్వారా చూస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూ వస్తూనే ఉన్నాం. లీడర్స్ కూడా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత పాజిటివ్గా మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ఫౌండర్స్, బీ పాజిటివ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ ఆల్సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AIOES 2.0. రైట్, గుడ్ లక్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. జై ఆన్ ప్యాసివ్, జై ఆష్ ముఫర్ సార్, జై భారత్.